రష్యాలోని కమచ్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం నేపథ్యంలో అధికారులు పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్ర హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ అలల ఇప్పటికే తీర ప్రాంతాలను తాకడం ప్రారంభించారని నిర్ధారించింది. ప్రస్తుతం హవాయిలోని ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో ఓ సునామీ అల 4 అడుగుల ఎత్తులో ఎగిసిపడిందని పేర్కొంది. అంతేకాదు అలల దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుమార్లు వచ్చినట్లు తెలిపింది. మరోవైపు జపాన్లోని సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు యుఎస్ పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీనిలో తీరంలోని విమానాశ్రయాలను, హార్బర్లను మూసివేశారు, ఫ్లైట్స్లను క్యాన్సిల్ చేశారు. అంతేకాదు అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరిక జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలల పలుమార్లు వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని పేర్కొంది. సునామీ సైరన్లతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా ప్రజలంతా తరలుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లని కార్లతో బారులు తీరాయి. ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. హవాయిలోని వైకిక్కీ బీచ్ లో నుంచి పర్యాటకులు వెళ్లిపోతున్నారు.